హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నాటుకోడి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది కర్రీ. బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి వేయించుకుందాం. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకుందాం. ఇందులోనే చిటికెడు పసుపు వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి ఆనియన్స్. మొత్తం బాగా ఫ్రై అయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ని వేద్దాం. పందెం కూడా మాంసం అన్నమాట ఇది. కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయలు వేసి కాసేపు మగ్గించుకోవాలి. చిక్కుడుకాయలు వేసేద్దాం. చిక్కుడుకాయలు కూడా బాగా మగ్గాలన్నమాట. చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో ముందుకు వెళ్తుంది అనమాట. చిక్కుడుకాయ మగ్గింది కదా, ఇప్పుడు మనం కారం వేసుకుందాం. మేము కొంచెం కారం ఎక్కువే వాడతాము, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకుని ముక్క ములిగేలాగా వాటర్ పోసుకోవాలి. ఇది నాటుకోడి మూలని వాటర్ ఎక్కువ పోసుకోవాలి, గట్టిగా ఉంటుంది కదా ముక్క.
జీడిపప్పు గసగసాలు పేస్ట్ చేసుకున్నాను, అది కూడా వేసుకుందాం. గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. గసగసాలు పేస్ట్ అని చెప్పాను కదా, జీడిపప్పు గసగసాలు వేసాను. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయింది. మీకు కూడా ఇలా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.